చిన్న పిల్లలు ముఖ్యంగా అండర్ 10 ఉన్న కిడ్స్ సీజన్ మారినప్పుడు కానీ, కూల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు, ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు కానీ ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వైరల్ ఫీవర్స్ అంటే కానీ, కాఫ్, కోల్డ్, చెవి నొప్పి. ఇలా ఉన్నప్పుడు ఇమ్మీడియట్‌గా యాంటీబయాటిక్ వేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడము, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత సినారియో రిపీట్ అవ్వడము. అయితే ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్. అయితే చాలామంది పేరెంట్స్ గూగుల్‌లో సెర్చ్ చేసి కానీ, చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని కానీ మంచి ఫుడ్ ఇవ్వడము, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తుండడము, రెగ్యులర్‌గా శానిటైజర్స్ యూజ్ చేయడము, అంటే ఆ క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తుంటూ, డ్రై ఫ్రూట్స్ ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. అయితే అయినా కూడా కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది. సో మీరు చేస్తున్న వాటికి అడిషనల్‌గా ఇమ్యూనిటీ పెంచడానికి కేవలం హోమియోపతిలోనే ఒక కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అది ఇస్తూ ఉంటే కనుక మీ పిల్లల్లో ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రీక్వెంట్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. దీనివల్ల మంచి ఆకలి పెరగడము, జనరల్ మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యి వెయిట్ ఇంప్రూవ్ అవుతారు. వీటి వల్ల చదువు మీద కూడా బాగా ఫోకస్ చేయగలుగుతారు. అయితే ఇదంతా కూడా పిల్లల్లో ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. కొన్ని సందర్భాల్లో 1.5 ఇయర్, 2 ఇయర్స్, కొంతమంది కిడ్స్‌లో అయితే 3 ఇయర్స్ కిడ్స్, ప్రీమెచ్యూర్ బేబీస్ అయితే అంతకన్నా ఎక్కువ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో క్లైమేట్ చేంజ్ వల్ల స్కూల్లో వేరే కిడ్స్‌తో ఎక్స్‌పోజ్ అయినప్పుడు కానీ ఫీవర్స్ రావచ్చు. అలాంటి సిచ్యువేషన్‌లో వాటిని తగ్గించే టెంపరరీ యాంటీబయాటిక్ లాంటి మెడిసిన్స్ కూడా హోమియోపతిలో అవైలబుల్ ఉంటాయి. సో అలాంటి టైంలో ఆ మెడిసిన్ ఇవ్వడము, లాంగ్ రన్‌లో ఈ ట్రీట్మెంట్ కనుక కంటిన్యూ చేస్తుంటే కనుక పిల్లల్లో మంచి రిజల్ట్స్ చూడొచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్‌తో బెనిఫిట్ పొందిన వాళ్ళు మా దగ్గర కొన్ని వందల మంది పిల్లలున్నారు. మీ పిల్లలు కూడా ఈ ట్రీట్మెంట్ కావాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు.